హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్, డీప్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. డీప్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ అంటే మీ మనసు లోతుల్లో ఉన్న నెగిటివ్ భావాలు, పాత జ్ఞాపకాలు, అలాగే నెగిటివ్ ఎమోషన్స్, అలాగే కొన్ని భయాలు, అవన్నిటిని రిమూవ్ చేసి మనసుని ప్రశాంతంగా చేయడమే ఈ డీప్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ అంటే. మరి ఈ డీప్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ని ఎందుకు చేయాలి అంటే, గుర్తుపెట్టుకోండి, మన భవిష్యత్తుని డిసైడ్ చేసేది, లేదంటే ఇప్పుడు మనం ఇలా ఉండడానికి కారణమైంది మన సబ్కాన్షియస్ మైండ్. మరి ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న కొన్ని నెగిటివ్ భావాలని హీల్ చేయాలి కదా, రిమూవ్ చేయాలి కదా. అవి రిమూవ్ కానంత వరకు మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వడానికి, ఆ గోల్ని రీచ్ అవ్వలేకపోతారు. కారణం, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న కొన్ని నెగిటివ్ భావాలు, నెగిటివ్ ఎమోషన్స్ అలాగే ఉండిపోయాయి కాబట్టి. అందుకోసమనే డీప్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ జరగాలి. అది జరగడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. మరి హీలింగ్ జరగడానికి అందులో మొదటి పద్ధతి అనేది మెడిటేషన్, ధ్యానం. కొద్దిసేపు, రోజుల్లో కొద్దిసేపు, అది కూడా ఎస్పెషల్లీ మార్నింగ్ నిద్ర లేవంగానే లేదా రాత్రి పడుకునే ముందు కనీసం 15 నిమిషాలైనా సరే మెడిటేషన్ చేయడం. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినా పర్వాలేదు, లేదా చక్కగా మనీ మెడిటేషన్ అంటే మనీ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ పాజిటివ్గా వాటిని ఫీల్ అవుతూ వాటి మీద ఫోకస్ పెట్టడం. అంటే మనీ మెడిటేషన్ చేయడం ద్వారా మీ మైండ్లో ఉన్న ఎన్నో మనీ రిలేటెడ్ నెగిటివ్ భావాలన్నీ హీల్ అవుతాయి. అప్పుడు డబ్బుని చాలా ఈజీగా ఆకర్షించగలరు. అందుకే సబ్కాన్షియస్ మైండ్ అంటే డీప్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ జరగడానికి ఒక అద్భుతమైన పద్ధతి రెగ్యులర్ మెడిటేషన్. రోజుకి కనీసం 15 నిమిషాలు, 15 మినిట్స్ అయినా సరిపోతుంది. ఇంకొక పద్ధతి అఫర్మేషన్స్ రెగ్యులర్గా చెప్పుకోవడం. చూడండి, ఎప్పుడూ మీ మైండ్లో ఎప్పుడూ అఫర్మేషన్ చెప్పుకుంటూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నాం, కానీ అవన్నీ కూడా నెగిటివ్ అఫర్మేషన్స్. ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ జరగాలి అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ రిపీటెడ్గా చెప్పుకోవాలి. నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నేను ఇంతే అని రెగ్యులర్గా చెప్పుకునే మీరు, నేను ఏమైనా చేయగలను, నేను ప్రతిదీ సాధించగలను, నా జీవితం అద్భుతం, నాకు యూనివర్స్ తోడుంది అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్పుకోగలుగుతారో అవే పాజిటివ్ అఫర్మేషన్స్. దానిని రిపీటెడ్గా చెప్పుకోవడం ద్వారా మీ డీప్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ జరుగుతుంది. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఇన్నర్గా హీల్ అవుతుంది. అది హీల్ అవుతున్నప్పుడు కలిగే అనుభూతి మామూలుగా ఉండదు. తెలియని కొత్త మీరును చూస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ చేసేది నమ్మకంగా, కాన్ఫిడెంట్గా చేయండి. అందులో ఇంకొక మెథడ్ ఏంటంటే స్లీప్ ప్రోగ్రామింగ్ అంటారు. స్లీప్ ప్రోగ్రామింగ్ అంటే నిద్రపోయే ముందు మన సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది, అలాగే ప్రశాంతంగా ఉంటుంది. దానిని మనం సింపుల్గా ఆల్ఫా స్టేట్లో ఉంది అంటాం. ఆ టైంలో చెప్పే మంచి పాజిటివ్ అఫర్మేషన్స్ మీ లక్ష్యాల వైపు మీ ఫోకస్, అంటే మీ ఆలోచనలు, మీ జీవితం ఎలా ఉండాలి ఫ్యూచర్లో అని ఎంత ఫీల్తో మీరు ఆలోచిస్తారో అవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. అది అంత స్పీడ్గా రిజిస్టర్ అవ్వడానికి స్లీప్ ప్రోగ్రామింగ్ అంటే రాత్రి నిద్రపోయే ముందు చేసే మంచి అఫర్మేషన్స్, మంచి ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఊహించుకోండి, మీ భవిష్యత్తు ఎలాగ ఉండాలి, మీరు ఎలాగుంటే హ్యాపీగా ఉంటారు అన్నదాన్ని ఊహించుకోండి. దాన్ని విజువలైజేషన్ కూడా అంటారు. రాత్రి నిద్రపోయే ముందు చేసేదే స్లీప్ ప్రోగ్రామింగ్. ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది డీప్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్కి. ఇంకొక అద్భుతమైనది మీ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ జరగడానికి ఫర్గివ్నెస్, క్షమించడం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మీకు నష్టం చేసిన వాళ్ళని క్షమించండి. ఫర్గివ్నెస్ అనేది చాలా అద్భుతం. ఎందుకంటే నన్ను వాడు ఇబ్బంది పెట్టాడు,
వాడి వల్ల నేను నష్టపోయాను అని పదే 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 అవే ఫీలింగ్ అవే ఆలోచనలతో ఉంటే మీ సబ్కాన్షియస్ మొత్తం అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మొత్తం కూడా అవే నెగిటివ్ ఎమోషన్తో ఉండిపోతుంది. ఒక్కసారి ఎప్పుడైతే అవతల వ్యక్తిని అవతల పరిస్థితిని మీరు క్షమించేశారో మీ సబ్కాన్షియస్ మైండ్లో దానికి సంబంధించిన నెగిటివ్ ఎమోషన్స్ ఒక్కసారిగా రిలీజ్ అయిపోతాయి. చాలా ఇంపార్టెంట్. అలాగే ఎదుటి వ్యక్తిని క్షమించడం ఎంత ఇంపార్టెంటో మిమ్మల్ని మీరు క్షమించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే జరిగిన ప్రతి తప్పుకి మీరే కారణం, మీరు తీసుకునే నిర్ణయమే కారణం, ఆ టైంలో నేను ఇలా చేయకూడదు, ఆ టైంలో వాడికి ఆ డబ్బులు ఇవ్వకుండా ఉండాల్సిందని మీలో మీరే మదన పడిపోతూ ఉంటారు. అలాంటి సందర్భంలో మిమ్మల్ని మీరు క్షమించుకోవడం అంటే మీ మైండ్లో ఉన్న మీ గురించి ఉన్న ఆ నెగిటివ్ ఎమోషన్స్ని కూడా తీసేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా డీప్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్కి అద్భుతంగా పనిచేసి ఒక స్టెప్. ఫాలో అవ్వండి. ఇది ఒక మెథడ్. ఇది కనుక ఫాలో అయ్యారు అంటే చాలా మార్పు కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి, ప్రకృతితో ఎక్కువగా గడపడం. అంటే ప్రకృతిలో సెలయేరుల దగ్గర అవ్వచ్చు, పార్కులో అవ్వచ్చు, చెట్ల మధ్యలో అవ్వచ్చు, గడ్డిలో అవ్వచ్చు, చెట్ల మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్ళడం అవ్వచ్చు, లేదంటే పక్షులు ఉన్న ప్రదేశంలో తిరగడం అవ్వచ్చు, సముద్రం దగ్గర బీచ్ దగ్గర తిరగడం అవ్వచ్చు. అలా ప్రకృతితో ఎక్కువగా గడపడం అనేది కూడా సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న మెథడ్స్. అంటే సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ జరగాలి అంటే ఈ చిన్న చిన్నవి, ఇవి చెయ్యలేనివా అంటే క్లియర్గా చెప్తున్నాను, చాలా ఈజీ. చెయ్యాలి అని అనుకుంటే చాలు, ప్రయత్నం చేస్తే చాలు. ఇలాంటి వీడియోలు మీకు వచ్చాయి అంటే, ఇలాంటి వీడియోలు మీరు చూడగలుగుతున్నారు అంటే అది యూనివర్స్ మీకు ఇచ్చే ఒక అవకాశం. ఎందుకంటే ఏది కూడా యాదృచ్ఛికంగా అనుకోకుండా జరగదు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి పాయింట్. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయాన్ని కనుక మీరు క్లియర్గా అర్థం చేసుకొని డీప్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్కి చేయాల్సిన కొన్ని స్టెప్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ భావాలు, బాధలు, భయాలు ఇవన్నీ కూడా రిమూవ్ అవ్వడం ద్వారా మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నమ్మకంగా చేయండి చాలు. మరి ఇలాంటి విషయాలన్నీ ఇంకా ఎన్నో చెప్పడానికే రెగ్యులర్గా మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది జూమ్ మీటింగ్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.